శ్రీపాదుల చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయిను. అప్పటి నుండి నరసావధానుడు జీవన పరిస్థితులు క్షీణింపసాగిన. అతని మాటను లెక్క చేయువారు లేకపోయి పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయన. పీఠికాపురం గ్రామములో విసూచి అంటే కలరా ప్రబలను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తెలిసిరి. భయవిహలుడైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించిరి. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషముల వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలుసుకొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పినది వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తేల్చిరి. జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనము వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచిరి. అయినను జనులు జంతుబలిని ఇచ్చుట మానరైరి. శ్రీపాద శ్రీవల్లభులయందు వారి దివ్య లీలయందు విశ్వాసము గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణుడు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానం చేయుటకు వెళ్ళెనని కేవలం పాల పొంగలు సమర్పించిన రక్షాకాళికా రూపము శాంతించునని ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకరిని పిలిచి చర్మవాయుద్యముతో దండోర వేయమని చెప్పవలసినదనియు తెలియజేసిరి.